అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. రోజు ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు అని జెప్పేసి మనకి 365 డేస్ గూడా మన మన యొక్క రాశి ఫలం బట్టి మనం ఏం జేయబోతున్నాం, మనకి ఈరోజు ఈ రాశి వాళ్ళకి ఇలా జరుగుతుందని జెప్పేసి చాలామంది గూడా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అందులో ఎంతవరకు నిజం ఉందన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీధర్ గురూజీ గారున్నారు. ఈయన జ్యోతిష్యంలో గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం. గురూజీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే డైలీ టీవీలో కానివ్వండి, లేకపోతే యూట్యూబుల్లో కూడా అంతకుముందు టీవీలోనే చూసేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా డైలీ ఈరోజు ఈ రాశి ఫలం వాళ్ళకి డేంజర్ అని చెప్పేసి ఇట్లా పెడుతున్నారు. లేకపోతే ఈరోజు ఈ రాశి ఫలం వాళ్ళకి పట్టిందే బంగారం అని చెప్తున్నారు. ఇట్లా ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది? ఇప్పుడు రాశి ఫలాలు అనేటి జనరల్గా మనం అవి ఒక సూచిక శాస్త్రం అండి. రాశి ఫలాలు అనే జ్యోతిష్యం అనేది 100% నిజం. కానీ రాశి ఫలాలు అనేటి సూచిక శాస్త్రం. సూచిక శాస్త్రం అనేది అంటే చంద్రుడున్న దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేస్తారు. ఇది పూర్వకాలం నుంచి ఈ పంతుల ద్వారా వచ్చేది. రాను 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 దీన్ని ఒక బిజినెస్గా, ఒక ఆస్ట్రాలజర్లు కూడా వాళ్ళకు లగ్నం నుంచి యాక్చువల్గా జాతకం అనేది ఉంటుంది అని తెలిసినా కూడా ఇక వాళ్ళు రోజు ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి ప్రతిదాన్ని రాశి ఫలాలు చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా అనేది చేసుకున్నారు. కానీ ఒక మనుషులకే ఉండదండి రాశి ఫలం అనేది. వాళ్ళు చెప్పిన సూచిక శాస్త్రం అది మానవులకే ఉండదు. 900 కోట్ల జీవరాశులు ఉన్నాయి. అన్నిటికీ ఉంటుందా రాశి ఫలం? అన్నిటికీ ఉంటుందండి. అవి జీవాలు కాదా అండి? చెట్లు జీవాలు కాదా? చెట్టుకు జీవం ఉంటుందా? నరికే పచ్చగా ఉంటుందా? అంటే జీవం ఉన్నట్టే కదా. అవును. కాబట్టి చెట్లు కావచ్చు, పురుగులు కావచ్చు, ఈ చెక్కల చరాచర సృష్టి దాని అంతటికి వర్తిస్తుంది. ప్రపంచం మొత్తం వర్తిస్తుంది. ఈ వారం ఒక గ్రహం తిరిగిందంటే ఆ గ్రహం దాన్ని బట్టి ఏ గ్రహాలు దాని మీద చూస్తున్నాయి అనే దాన్ని బట్టి వర్తిస్తుంది. చంద్రుడు ఉన్న దాన్ని బట్టే రాశి ఫలాలు. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు ఒక 20% మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. 20%. ఎందుకు 20% అంటే అందరి మీద అదే విధంగా ఉంటుంది. సూచిక శాస్త్రం కాబట్టి. లగ్నం మీదనైతే 100% ఉంటుంది. నువ్వు ఎప్పుడు పుట్టినావు అనే ఒక టైం ఉంటుంది అనుకో. ఆ టైం ఉంటే దాన్ని బట్టి మాత్రం 200%కు 200% వాళ్ళకు ఏ డేట్ రోజు ఏం జరుగుతుంది అనేది చెప్పచ్చు. అట్లుంటుంది. అంతేగాని ఈ రాశి ఫలాలు అయితే ఎక్కువ దాని మీద డిపెండబుల్ కావద్దు అని నా యొక్క సూచన. అట్లా. ఓకే. అంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు డేంజర్ అంటే అందరికీ ఉంటుందా, లేకపోతే? డేంజర్ అనేది డేంజర్ అని కాదు. సో ఇప్పుడు వీళ్ళకి పట్టిందే బంగారం అంటారు. ఒక రాశిని బేస్ చేసుకొని చెప్తారు. ఆ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అవును. బిచ్చగాళ్ళు ఉంటారు, కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి. అవును. వాటికి రాశి ఫలాలా? అంతే. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక విషయం వింటారా మీరు? కుక్కుట శాస్త్రం అని కోడికి కూడా ఒక శాస్త్రం ఉంది. దానికి కూడా ఒక అది ఏ జాతి, ఏ కథ, దానికి కూడా ఏ నక్షత్రాలు, ఏ రాశిలో పుట్టింది అనే దానికి కూడా రాశి ఫలాలు ఉంటాయి. వాటికి రాశి ఫలం ఉండడం వల్ల ఏంటి యూజ్ అనేది వాళ్ళు పెంచుకునే విధానాన్ని బట్టి. ఇప్పుడు ఎవ్వల మనస్తత్వం ఒకళ్ళకొకళ్ళ మనస్తత్వం ఒకళ్ళకొకళ్ళకు ఉంటుంది. గుర్రాలకు గట్టినే చేస్తారు, కోళ్ళకు గట్టినే చేస్తారు. చాలా మట్టుకు మనకు తెలియని విషయాలు సూక్ష్మంగా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన బ్యాక్టీరియా మన లోపల మనకు తెలియకుంటే ఎట్లా వ్యాపించిందో అదేవిధంగా మనకు తెలియకుంటే ఎన్నో వ్యాపించినాయి. కాబట్టి ఒకళ్ళకు డేంజర్ కదా అనే ఒక సబ్జెక్టు మీరు చెప్తుండ్రు కాబట్టి అది ఒక్కరికని వర్తించదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఇప్పుడు చంద్రుని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అంటే అష్టమ స్థానంలోకి శని వేయండి కాబట్టి వాళ్ళు ఈ రాశి వాళ్ళు అష్టమ స్థానానికి శని వేయండి కాబట్టి ఈ రాశి వాళ్ళకు కొంచెం డేంజర్ ఉంటుంది. యథార్థంగా విషయం చెప్పనా అండి? యథార్థంగా ఈ చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే నవగ్రహాలు అనేటి 9. ఈ 9 గ్రహాల వీటి విస్తరణ, వీటి తిరుగుడును బట్టే మనిషి జాతకం ఆధారపడి ఉంటుంది అని ఒక నమ్మకం.
కానీ అది తప్పు. ఎందుకంటే దీన్ని బాగా లోతుగా చూస్తే ఇంద్రుడు అనేవాడు ఒక చోటు ఉంటాడు, ఈ 12 దానిలో. వనరుడు అనేవాడు ఉంటాడు, యముడు, ఈ ముగ్గురు కూడా ఉంటాడు. అంటే ఎంత? 12 మంది. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నా ఒక ఇంద్రుడు బాగాలేడు అనుకో, జీవితాన్ని అతలాకుతలం చేస్తాడు. ఇంద్రుడు మంచిగా ఉంటే ఓకే, సర్వభోగాలు ఇస్తాడు. అదే వనరుడు బాగాలేడు అనుకో, ఈ అస్తమా, ఈ సైనటరీస్, ఈ జలుబు, తొందరగా మీరు ఎటన్నా బయటికి వేచుడితోనే కంటపడి నీళ్లు కారుతాయి, జలుబు అవుతుంది, తొందరగా టైర్డ్ అయిపోతారు. కొందరు ఎన్ని ప్రయాణాలు చేసినా అలసిపోరు. ఎక్కడ ఫుడ్ తిన్నా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు. అది వాళ్ళకి వనరుడు బాగున్న వాళ్ళకి అట్లా, బాగలేని వాళ్ళకి ఇట్లా. కాబట్టి అదే యముడు చెక్అవుట్, టైం అవుట్తో చెక్అవుట్ చేస్తాడు. అదేవిధంగా జనరల్గా అష్టమకారకుడు శని. శని డేంజర్. అంటే డేంజర్ అనేవాడితో ఒక్కటే, చాలామందికి జనాలకు ఒకటే పోతుందండి, అయ్యో మా ప్రాణాలకు ఏమన్నా అవుతుందా అనే ఒక పోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ స్థానంలో శని ఉన్నా శని ప్రాణం మాత్రం తీయడు. ఓకే. ఎందుకంటే ఆయనే కర్మ వాక్కు పరిపాలకుడు. కర్మ ఏ విధంగా అయితే రాసి పెట్టుంటుందో ఆ వాక్కును, ఆ దైవ వాక్కును అనుసరించే కర్మని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతే తప్ప మనిషిని చంపడు. చంపే అధికారం కూడా ఆయనకు లేదు, ఈశ్వరుడు ఇవ్వలేదు. కాబట్టి డేంజరు, మనిషిని చంపే డేంజర్ గ్రహాలు అనేటి రాలేదు. నేను కర్మ ప్రకారంగా ఇబ్బంది పెట్టేటియే తప్ప మనిషిని చంపేది ఒక యమధర్మరాజుకు తప్ప ఇంకెవరికి ఆస్కారం లేదండి. కాబట్టి ఈ రాశి ఫలాలు వీళ్ళకి డేంజర్, వాళ్ళకి డేంజర్ అట్లా కాదండి. దాన్ని అంచనా వేయడంలో ఒక 4 గంటలు టైం పడుతుంది. లగ్నం నుంచి చూసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్. అందరికి చెప్పాల్సింది కాదు. ఒక కుటుంబంలో 6 వ్యక్తులు ఉంటే 6 వ్యక్తులకు వేరు వేరు రకాలుగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సిటీలోనే ఒక 2 కోట్లు 3 కోట్ల జనాభా ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా ఉంటుంది, డిఫరెంట్. వాళ్ళు పైకి వచ్చిర్రు, మనం వాళ్ళని చూసి పైకి వస్తామంటే రాలేరు. వాళ్ళ అదృష్టం అట్లున్నది అట్లా. కాబట్టి ఎప్పుడు కానీ రాశి ఫలాలను వాళ్ళని చెప్పేటోళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ యాక్యురేట్గా నమ్మకూడదు. లగ్నాన్ని పట్టుకొని పోతే కరెక్ట్ ఏం జరుగుతుందో చెప్పచ్చు. ఇప్పుడు మీరు అంటే ఇట్లా అందరికి ఈ రాశి వాళ్ళందరికీ ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చెప్పేసి ఇది నమ్మొద్దు అని చెప్పేసి చెప్పారు. అవును. ఇలా ఇండివిజువల్గా అంటే మీరైతే లగ్నం బేస్ చేసుకొని చెప్తారు. అవును. లగ్నం బేస్ కాదండి, నేను కాదు. ఏ జ్యోతిష్యుడైనా అంటే జ్యోతిష్య అనుభవం ఉన్న పరిపూర్ణమైన అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా దాన్ని గురువులతోని, దైవత్వంతో అది చేసిన వాళ్ళతో ఎవరైనా కూడా దీన్ని ఈ విధంగానే చెప్తారు. ఈ విధంగానే చెప్తారు. దీన్ని నమ్మద్దు, మీకు అష్టమ శని వచ్చింది, మీకు అర్ధాష్టమ శని వచ్చింది, మీకు ఏదో కీడి ఎత్తారు అంటే మాత్రం తప్పండి. ఓకే, చూసారు కదండి, గురువు గారు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. రోజు ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాల గురించి అవి నమ్మొచ్చా నమ్మకూడదా అన్న భయాలు గురించి భయాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. అందరికీ కూడా ఒకే రకంగా ఉండవు అవి, ఎవరికి వారి లగ్నం చూసి చెప్పాలి. దాని ప్రకారంగా అయితే మీ వివాహాలు సెట్ అయితే మీ కెరీర్ కూడా సెట్ అవుతుంది. ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటుంది. దాదాపు ప్రపంచం మొత్తం మీద 850 కోట్ల మంది ఉన్నారు ప్రజెంట్. అందరికీ కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరికి పుట్టిన వారి సమయాన్ని బట్టి వాళ్ళకి చూసి చెప్తే వాళ్ళ యొక్క లైఫ్ అయితే బాగుంటుందని చెప్పేసి గురువు గారు మనకి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీలో. మీకు ఏదైనా కావాలన్నా కానివ్వండి, ఏదైనా సందేహాలు కానివ్వండి, మీకు ఏదైనా దోషాలు బట్టి పీడిస్తున్నాయి అన్నా కానివ్వండి, గురువు గారికి కాల్ చేసి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్కే కాల్ చేసి చెప్తే గురువు గారు ఖచ్చితంగా మీకు మీ దోష నివారణ చెప్తారు. మీకు భవిష్యత్తులో ఫలితాలు కూడా చెప్తారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.